ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ చిత్రపటానికి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో పాలాభిషేకం చేసిన నెల్లూరు మార్వాడీస్ నాయకులు, బీజేపీ నాయకులు. ముందు పోదా అంటే ఓకే ఇక్కడే పైన 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 పోయి సార్ भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। अभी ना और बॉडी तो लाओ थोड़ा अंदर पहुंचना रायेश ना नूरा भारत माता के भारत माता के मंचिगा 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 मोबाइल शॉप थोड़ा अंदर आओ थोड़ा फोटो జరిపి फोटो వర్క్ అవ్వదు ఓకే మాట్లాడు పైకి 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 అక్కడ నంబర్ కనిపిస్తుంది రండి పైకి అందరా పైకి మీరు రండి అన్న జనాభా వస్తారు రండి కనిపి జనాభా వచ్చారా అందరు కవర్ అయ్యారా జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతుంది. ఇప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రులు ఎలా ఉన్నారో తెలియదు, కానీ మన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నారు.
ఎందుకు అవుతున్నామంటే అతను చేసిన కార్యక్రమాలు, అతను చేసిన పనితనం, అలాగే భారతదేశంలో గతంలో ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు లేరు. ఏ పల్లెటూరులోకి వెళ్ళినా కూడా అక్కడ మహా అయితే సీఎంలు గుర్తుపట్టరు, ఎమ్మెల్యేలు గుర్తుపడతారు, లేదా సర్పంచులు గుర్తుపడతారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అంటే మనం అనుకుందాం, ఒక నరేంద్ర మోడీ గారికి వరకే ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే అట్టడుగు వర్గాల ప్రజలు కూడా అతను అందించే పథకాలు, అంటే అవి ఏవైనా కావచ్చు, ఈవెన్ మరుగుదొడ్లు కావచ్చు, ఇల్లు కట్టించుకునే కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, అలాగే మన ఆడపడుచులకు ఇచ్చే అనేక కార్యక్రమాలు కావచ్చు, వీటినన్నిటి కూడా మోడీ గారు ఏం చేశారంటే అట్టడుగు వర్గాలు, అంటే నలుమూలల మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో 24 గంటలు 360 కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. అలాంటి రాష్ట్రాలకు కూడా నా భారతదేశంలో నా కుటుంబం, అంటే భారతదేశం మొత్తం నా కుటుంబం, ప్రతి ఒక్కరికి కూడా నా పథకాలు అందాలని నరేంద్ర మోడీ గారు దృఢ నిశ్చయంతో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. అందరితో ఆగలాయన మనం చూసాం. కరోనాకి అనేక దేశాలు కూడా గుట్టలు గుట్టలుగా సవాలేసి సోషల్ మీడియాలో వైరల్ వచ్చాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఏ మాత్రం భయపడకుండా, ప్రజల్ని కూడా భయపడకుండా లాక్డౌన్ పెట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడడం కాక మన శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా మన నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్స్ అందుబాటు చేశారు. అంత గొప్ప ప్రధానమంత్రి మనకి రావడం నిజంగా అదృష్టమే. ఏ దేశానికైనా కానీ, ఏ రాష్ట్రానికైనా రాజు అంటే మన భారతదేశానికి రాజు ఎవరంటే మన మోడీ గారు. 3వ సారి కూడా ఆయన ప్రధానమంత్రి అవటం, ఈ రోజు సాయంకాలం 7 గంటల పైన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నందువల్ల మన సింహపల్లిలో భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే మన 46వ వార్డు మన మార్వాడి సహోదరులందరినీ పెట్టుకొని ఈ రోజు గాంధీ బొమ్మ నడి బొడ్డులో మనం మోడీ గారికి పాలాభిషేకం చేశాము. ఈ ఘనత నా ఒక్కరిదే కాదు, స్వచ్ఛందంగా పిలవంగానే అందరూ మార్వాడి సహోదరులు అందరూ వచ్చారు. ఇలాగే మన మోడీ గారిని మనం ఇప్పుడు కూడా స్మరించుకోకపోతే ఇది ఖచ్చితంగా మన తప్పు అవుతుంది. ఎందుకంటే మనకి ఎంతో చేశారు ఆయన. మనం ఈ రోజు ఇంకొక కొద్ది గంటల్లో, ఒక 2 గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తం మీద మనము మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి ఆయన కృతజ్ఞతగా ఈ రోజు ఆయన పటానికి మేము పాలాభిషేకం చేశాం. ఇది చాలా తక్కువ, కానీ మాకున్న టైంలో ఈ కొంచెం చేసి మేము ఆయన కృతజ్ఞతని చూపించుకుంటున్నాం. భారత్ మాతా కే. నా పేరు జగదీష్ రాజ్పురేత్, సీనా బజార్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్ష. మన ఈ రోజు నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతారు. అందరికీ శుభాకాంక్షలు. బాగా నరేంద్ర మోడీ గారు పని చేశారు, అందరికీ తెలుసు, మన చెప్పిన అవసరం లేదు. మన నెల్లూరు సీనా బజార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన నరేంద్ర మోదీ పట్టపైన అభిషేకం పాలాభిషేకం చేశారు. కృషి చేస్తారంటే ధన్యవాదాలు.